కింద భూమి పోసుకోవచ్చు, లేదా ఇళ్ళ స్థలాల కింద తీసుకున్నట్టు పడ్డది, ఇందిరమ్మ ఇళ్ళ కింద తీసుకున్నట్టు పడ్డది. తీసుకోకపోయినా కూడా తప్పు, పక్క వాళ్ళు తీసుకుంటే మీది పడ్డది, లేదా ఆ నెంబర్లో ఎవరిదో మీ పక్క పట్టదారి తీసుకుంటే మీది పడ్డది. ఇట్లా పొరపాట్లు చాలా జరిగినాయి. వాటన్నిటికీ ఇప్పుడు మీరు పెట్టుకోవచ్చు. విఓబిలో పడ్డ వాటికి పెట్టుకోవచ్చు, విస్తీర్ణం తక్కువ పడ్డది పెట్టుకోవచ్చు, పేర్లు తప్పులు ఉన్నాయి పెట్టుకోవచ్చు. అట్లాగే మిస్సింగ్ సర్వే నెంబర్. మిస్సింగ్ సర్వే నెంబర్ అంటే ఏంటి? పాత పాస్బుక్లో ఉన్నది, పాత పానీళ్ళల్లో కూడా ఉన్నది. ఇప్పుడు నీ నెంబరే కనబడతలేదు, ఆన్లైన్లో మీ నెంబర్ కనబడతలేదు. మీరు వస్తే ఏమంటున్నారు, ఆల్రెడీ మొత్తం నిండిపోయింది, ఆ నెంబరు మీకు ఎక్కియడానికి లేదు అన్నారు. అది అట్లాంటి మిస్సింగ్ సర్వే నెంబర్లు కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మొత్తం ఎక్స్టెంట్ నిండిపోతే ఎవరిదో ఒకళ్ళది తప్పు పడ్డది, మీరు కరెక్టే కావచ్చు, వేరే వాళ్ళు ఎవరితో అదనంగా ఎక్కింది దాంట్లో, అది ఎవరితో ఎక్కింది అనేది విచారణ చేసి తీసే అవకాశం ఉంది. అట్లాగే లావణి పట్టా భూమి. లావణి పట్టా భూమిలో పాత తెల్ల పాస్బుక్ ఉన్నది, ఆకుపచ్చ పాస్బుక్ రాలే, మోకా మీద ఉంటే, మోకా మీద ఉన్నారనుకోండి, ఇప్పుడు పెట్టుకోవచ్చు. నా పాస్బుక్ ఉన్నది, నేను మోకా మీద ఉన్నా, నాకు పట్టా చేయాలి. అట్లాగే లావణి పట్టదారు చనిపోయింది, వాళ్ళ పిల్లలు పెట్టుకోవచ్చు. ఎప్పుడు మోకా మీద ఉండాలి, వాళ్ళు దురుకుంటూ వాళ్ళ స్వాధీనంలో భూమి ఉంటేనే వాళ్ళకు హక్కు వస్తుంది, అది పెట్టుకోవచ్చు. లేదా ఎప్పుడో 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద ఒక పట్టా కాగితం పెట్టుకొని నాకు ఇప్పుడు ఎక్కింది అంటే ఎక్కియలేదు.